హలో గాయస్, మనకి నిన్న సిఎస్కే వర్సెస్ పీవీకేఎస్ మ్యాచ్ కంప్లీట్ అయింది కదా. అయితే ఈ మ్యాచ్ చూసుకుంటే సిఎస్కే 4 వికెట్ల తేడా ఓడిపోవడం జరిగింది. అయితే మరి దీంతో వీళ్ళు ప్లే ఆఫ్ రేస్ నుంచి దాదాపు బయటకు పోయినట్టే. అయితే దాని తర్వాత చూసుకుంటే మరి వీళ్ళ కెప్టెన్ అయిన ఎంఎస్ ధోని మరి ఈ మ్యాచ్ గురించి ఏమంటున్నాడు అనే దాని గురించి క్లియర్గా మాట్లాడరు. అయితే ఇక్కడ ఎంఎస్ ధోని చెప్తుంది రెండు పాయింట్లు. ఒకటి ఏంటంటే వాళ్ళ బ్యాటింగ్ గురించి, ఇంకోటి వచ్చేసరికి వాళ్ళ ఫీల్డింగ్ గురించి. సో మరి వాళ్ళ బ్యాటింగ్ గురించి కనుక ఒకసారి ఫస్ట్ మాట్లాడితే ధోని ఇక్కడ ఒకటే చెప్తున్నాడు. సో మేము ఇక్కడ 190 రన్స్ కొట్టాం ఈరోజు. సో 190 రన్స్ అంటే ఈ పిచ్ మీద చాలా ఎక్కువే. అయినా సరే మేము ఓడిపోయాం. ఈ ఓడిపోయిన తర్వాత మాకు ఒకటి అనిపించింది, 190 రన్స్ మంచి స్కోరే, కానీ గెలవడానికైతే ఇది సెట్ అవ్వదు అని చెప్పేసి మాకు అనిపించింది. అయితే ఇక్కడ మా బ్యాటింగ్లో చూసుకుంటే ఇద్దరి మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చింది, శామ్ కర్న్కి అలాగే డేవిడ్ బ్రేవిస్కి మధ్య. అయితే మరి ఈ రన్స్ ఏదైతే ఉందో వీళ్ళిద్దరి మధ్య పార్ట్నర్షిప్, సో అది మ్యాచ్కి ఒక స్టాండర్డ్ ఇచ్చింది. సో దాని తర్వాత నేను పర్సనల్గా ఫీల్ అయ్యేది ఏంటంటే శామ్ కర్న్ని అతను ఒక యోధుడిలాగా భావిస్తూ ఉంటాను నేను ఎప్పుడు కూడా. మరి అయితే ఈ రోజు చూసుకుంటే మరి అది చేసి చూపించాడు అని చెప్పేసి శామ్ కర్న్ గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే దాని తర్వాత చూసుకుంటే మరి వాళ్ళ ఫీల్డింగ్ గురించి కూడా మరి మాట్లాడటం జరిగింది. మరి ఫీల్డింగ్ గురించి చూసుకుంటే మరి ఎప్పుడైనా సరే నీకు మ్యాచ్లు గెలవాలంటే క్యాచ్లు సరిగ్గా పట్టుకోవాల్సిందే. సో మరి నిన్న ప్రభ్సిమ్రాన్ సింగ్ క్యాచ్ చూసుకుంటే మరి మతీషా పత్రానా సో మరి జారవిచ్చాడు. సో దాంతో మ్యాచ్ సినారో ఎలా అయిందనేది మీరు అందరూ చూసిందే. సో దీని గురించి కూడా ఎంఎస్ ధోని మాట్లాడాడు. సో మరి ఖచ్చితంగా మా ఫీల్డింగ్ మీద మేము మెరుగుపడాల్సి ఉంటుంది. సో మరి ఫీల్డింగ్ కనుక ఇదే విధంగా ఉందంటే సో నెక్స్ట్ సీజన్ కూడా ఇదే విధంగా మా పర్ఫార్మెన్స్ ఉంటుంది. సో దాని మీద అయితే మేము వర్కౌట్ చేస్తాం అని చెప్పేసి కూడా ఎంఎస్ ధోని మాట్లాడడం జరిగింది. సో అయితే మరి దీని తర్వాత మరి నెక్స్ట్ మనం చూసుకుంటే ఈ మ్యాచ్లో మనకి టర్నింగ్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే అది యజువేంద్ర చాహల్ వేసిన ఓవర్ అని చెప్పాలి. ఎందుకంటే 19th ఓవర్లో సెకండ్ బాల్ని ఎంఎస్ ధోనిని బయటకు పంపించాడు. సో దాని తర్వాత చూసుకుంటే వరుసగా ముగ్గురిని, అటువైపు దీపక్ హూడాని, కాంబోజ్ని, దాని తర్వాత నూర్ అహ్మద్ని ముగ్గురు కూడా బయట పంపించేశాడు. అయితే అక్కడ కనుక ధోని కనుక కొంచెం నెక్స్ట్ ఓవర్ దాకా ఉన్నట్టయితే సినారియో వేరే విధంగా ఉండేది. ఎందుకంటే అక్కడికే ధోని కొంచెం అగ్రెసివ్ మోడ్లో కనిపించాడు, మనకు 4 ఒక 6 కూడా కొట్టాడు అక్కడికే. అయితే మరి ఏదేమైనా సరే మరి నిన్న ఓడిపోవడానికి వీళ్ళ రీజన్స్ ఏంటంటే మరి ఫీల్డింగ్లో మరి క్యాచెస్ మిస్ చేశారని చెప్పొచ్చు. దాని తర్వాత మరి 19th ఓవర్లో ఏదైతే వరుస వికెట్లు పడినాయో సో మరి అది కూడా యజువేంద్ర చాహల్కి క్రెడిట్ ఇవ్వాలి అక్కడ. సో మరి ఆ ఓవర్ ఏదైతే ఉందో అది మ్యాచ్ మొత్తాన్ని కూడా టర్న్ చేసిందని చెప్పాలి. ఎందుకంటే ఆ 2 ఓవర్స్లో ఇంకొక 10 to 15 రన్స్ కనుక ఎక్స్ట్రా కొట్టినట్టయితే సినారియో వేరే విధంగా ఉండేది. ఎందుకంటే వీళ్ళు 19.4 అవర్స్ తీసుకున్నారు 194 రన్స్ కొడతానికి. సో మరి ఇంకొక 10 to 15 రన్స్ ఎక్స్ట్రా కొట్టినట్టయితే సినారియో వేరే విధంగా ఉండేది. సో ఏదేమైనా సరే మరి ఈ మ్యాచ్ గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.